హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో ఓవెన్తో పని లేకుండా ఈజీగా, సింపుల్ అండ్ టేస్టీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకునే కేక్ నేను చూపించబోతున్నాను. క్రిస్మస్ టైంలో నేను ఈ కేక్ అయితే ప్రిపేర్ చేశాను. చాలా ఈజీ అండి, ఎవరైనా సింపుల్గా చేసేయచ్చు. సో ప్రొసీజర్ ఏంటో చూసేద్దాం. ఫస్ట్ ఒక మిక్సర్లోకి ఒక కప్పు రవ్వ తీసుకోవాలి. రవ్వ అంటే బాంబే రవ్వ ఆర్ సూజీ రవ్వ ఏదైనా ఒకటే కదా. అదొక కప్ తీసుకోవాలి. ఆ కప్ పౌడర్ని మొత్తం ఫైన్ పౌడర్లా చేసి మిక్సింగ్ బౌల్లోకి తీసుకోండి. అండ్ నెక్స్ట్ ఏ కప్తో అయితే రవ్వ తీసుకున్నామో అందులో హాఫ్ కప్పు షుగర్ తీసుకోవాలి. మీకు కొంచెం ఇంకా షుగర్ స్వీట్నెస్ ఎక్కువ కావాలంటే ఒక 2-3 స్పూన్స్ యాడ్ చేసుకోవచ్చు. సో అది కూడా ఫైన్ పౌడర్లా చేసేసి మిక్సింగ్ బౌల్లో యాడ్ చేసుకోండి. సో షుగర్ డైరెక్ట్గా వేస్తే అది కలపడానికి, మిక్స్ అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి పౌడర్ చేసేసి యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి ఒక 3/4 స్పూన్స్ కర్డ్ తీసుకోవాలి. ఒక హాఫ్ కప్ కర్డ్ తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇందులోకి కర్డ్ తర్వాత ఒక 2 స్పూన్స్ మైదా ఫ్లోర్ తీసుకోండి. ఎందుకంటే దాని స్ట్రక్చర్ అది మంచిగా వస్తుంది. నేను తీసుకున్న ఒక కప్ రవ్వకి 2 స్పూన్స్ మైదా అయితే కరెక్ట్గా సరిపోతుంది, ఈవెన్గా సరిపోతుంది. తర్వాత ఒక 3/4 కప్పు సన్ఫ్లవర్ ఆయిల్ వేయాలి. తర్వాత ఒక 1 కప్ వరకు మిల్క్ అయితే పడుతుంది. నేను ఫస్ట్ హాఫ్ కప్ యాడ్ చేశాను, మళ్ళీ బ్యాటర్ పలుచగా అయిపోతుందని. సో ఇందులో ఒక హాఫ్ స్పూను వెనీలా ఎసెన్స్. సో ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలా కలపాలి. బ్యాటర్ మొత్తం మంచిగా మిక్స్ అయిన తర్వాత దాన్ని ఒక 30-40 మినిట్స్ పక్కన పెట్టేసేయండి. సో తర్వాత మనం కేక్ మౌల్డ్ ప్రిపేర్ చేసుకుందాం. కేక్ మౌల్డ్కి కొంచెం ఆయిల్ ఆర్ బటర్ అప్లై చేయండి. మొత్తం ఒకవేళ మీ దగ్గర కేక్ బటర్ పేపర్ అది లేదు అంటే మైదాపిండితో డస్టింగ్ చేయండి. కొంచెం ఆయిల్ అప్లై చేసి దాని మీద మైదాపిండి వేస్తే దానికి స్టిక్ అయిపోతుంది. ఎందుకంటే కేక్ తీసేటప్పుడు మనకి ఈజీగా షేప్ అవుట్ అవ్వకుండా మంచిగా వస్తుంది. సో అందుకే తర్వాత బటర్ పేపర్ ఉంటుంది కదా, అది పెట్టేసి దాని మీద కూడా ఒక 2-3 డ్రాప్స్ ఆయిల్ వేసి మొత్తం అప్లై చేసి పక్కన పెట్టేసుకుందాం. తర్వాత మనం మిక్స్ చేసాం కదా, ఆ బ్యాటర్లో ఒక హాఫ్ స్పూను బేకింగ్ సోడా, ఇంకొక హాఫ్ స్పూను బేకింగ్ పౌడర్ యాడ్ చేయాలి. అవి రెండు యాడ్ చేసాక కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. బ్యాటర్ మీకు థిక్గా అనిపిస్తుంది అంటే కొంచెం మిల్క్ యాడ్ చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు. కన్సిస్టెన్సీ ఇలా ఉండాలన్నమాట, మరీ పలుచగా అయిపోకూడదు. ఇట్లా ఉంటే సరిపోతుంది. ఇందులో ఇంకా నేను ఒక 2-3 స్పూన్స్ టూటీ ఫ్రూటీ యాడ్ చేశాను. ఇంకా మీ ఇష్టం, నట్స్ అవి కూడా యాడ్ చేసుకోవచ్చు, మీకు టేస్ట్ ఎలా కావాలంటే అలా. సో తర్వాత మనం కేక్ మౌల్డ్లోకి బ్యాటర్ అంతా టర్న్ చేసుకుంటాం. ఇప్పుడు మనం అంతా యాడ్ చేసిన తర్వాత ఈ కేక్ మౌల్డ్ని ఇట్లా ట్యాప్ చేయండి. ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే అంతా మంచిగా స్ప్రెడ్ అవుతుంది. సో ఇట్లా ట్యాప్ చేసిన తర్వాత దీన్ని ఇంట్లో ఇలాంటి బౌల్స్ ఏమైనా ఉంటే, ఇలాంటి వెజిల్ ఏదైనా ఉంటే తీసుకోండి. అడుగు మందంగా ఉండాలి. సో అందులో మనము హీట్ కింద తగలకుండా ఉండే స్టాండ్స్ ఉంటాయి కదా, ఇలాంటి స్టాండ్ ఏదైనా పెట్టి ప్రీ హీట్ ఒక 10-15 మినిట్స్ ప్రీ హీట్ చేసుకోవాలి బౌల్ని. సో అప్పుడు అందులో మనం కేక్ అనేది పెట్టేసుకుంటాము. సో మీడియం ఫ్లేమ్లో ఒక 15-20 మినిట్స్ అయితే అవ్వాలి. తర్వాత ఒకసారి టెస్ట్ చేయండి టూత్పిక్ తీసుకొని. సో మిడిల్లో కార్నర్స్ అయిపోతుంది, మిడిల్లో కొంచెం ఇంకా అంటుకుంటుంది టూత్పిక్ అంటే, సో అట్లానే వదిలేసండి. నాకు మినిమం 30-35 మినిట్స్ పట్టింది ఇది కుక్ అవ్వడానికి. సో ఇంకొక 10 మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి టెస్ట్ చేస్తే మీకు అర్థమవుతుంది. చూసారా, కేక్ మంచిగా బేక్ అయిపోయి ఉంది, పైకి కూడా పొంగిపోలేదు. మనం మిడిల్లో ఒకసారి టెస్ట్ చేస్తే అర్థమైపోతుంది. ఆ టూత్పిక్కి ఏం అంటుకోలేదంటే మంచిగా కుక్ అయిపోయినట్లే. సో మనము నార్మల్ రూమ్ టెంపరేచర్ వచ్చే వరకు అట్లా వదిలేసేయాలి దాన్ని. నేను మీకు తెలియడం కోసం అన్నిసార్లు ఒకసారి టెస్ట్ చేసి మీకు చూపిస్తున్నాను. మీకు మిడిల్లో ఒక్కసారి చేస్తే అర్థమైపోతుంది. సో ఏం అంటుకోలేదంటే మంచిగా కుక్ అయిపోయినట్లే. సో ఇది నార్మల్ టెంపరేచర్కి వచ్చాక మీరు ఒక నైఫ్ తీసుకొని కేక్ మౌల్డ్కి కార్నర్స్ మొత్తం ఇట్లా ఒకసారి చేస్తే ఈజీగా వచ్చేస్తుంది. మనం బటర్ పేపర్ వేసాం కాబట్టి మంచిగానే టర్న్ అవుతుంది, బ్రేక్ అవ్వకుండా. చూడండి ఎంత బాగా వచ్చిందో కేక్ అయితే. చాలా ఈజీ ప్రొసీజర్ కూడా, ఎవరైనా ఈజీగా ఇంట్లో చేయొచ్చు, ఓవెన్తో కూడా అవసరం లేదు. నెక్స్ట్ టైం నేను ఓవెన్లో కూడా ప్రిపేర్ చేసి మీకు చూపిస్తాను. నేను కొంచెం బటర్ ఎక్కువ అప్లై చేయడం వల్ల బటర్ పేపర్ అనేది స్టిక్ అయిపోయింది. సో అది కూడా ఈజీగానే వచ్చేస్తుంది, తీయడం చాలా ఈజీ. చూసారా, ఈజీగా సింపుల్గా ఇంట్లో ఎవరైనా ప్రిపేర్ చేసేయచ్చు ఈ కేక్ని అయితే. నెక్స్ట్ టైం మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు కమెంట్ చేసేయండి.
ఇక్కడి వరకు వీడియో చూసారంటే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. హోప్ యూ లైక్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ సూన్ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. అంటిల్ దెన్ బాయ్ బాయ్.